తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి లాభస్థానమందు గురుడు, శని అష్టమ స్థానమందు, రాహు భాగ్యస్థానమందు, కేతు తృతీయ స్థానమందు సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి యోగదాయకంగానే ఉంటుంది. ఎటువంటి కష్టసాధ్యమైనటువంటి పనైనా ప్రయత్నపూర్వకంగా విజయాన్ని సాధిస్తారు. ఆదాయం కూడా బాగుంటుంది. కుటుంబంలోనూ, బంధుమిత్రాదుల్లోనూ, సంఘంలోనూ గౌరవం, కీర్తి, ప్రతిష్టలు ఉంటాయి. భూగృహ సంబంధమైనటువంటి స్థిరాస్తులను అభివృద్ధి చేసే విధంగా ఆలోచన చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం ఉంటుంది. మంచి మిత్రులను కలిగి ఉంటారు. సంతానం ద్వారా సుఖశాంతులు పొందే అవకాశం ఉంటుంది. కొన్ని శారీరక, మానసిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆధ్యాత్మికతతో వాటిని అధిగమిస్తారు. విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. విద్యలలో ఉన్నత స్థితిని పొందే అవకాశం ఏర్పడుతుంది. కొంత జ్ఞాపక శక్తి, శ్రద్ధ తగ్గినప్పటికీ కూడా ప్రయత్నపూర్వకంగా విజయాన్ని సాధిస్తారు. అలాగనే ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలంగానే ఉంటుంది. అధికారుల మన్ననలు, ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు జరిగే అవకాశం ఉండొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు యోగదాయకంగా ఉంటుంది. ఆశించినటువంటి లాభాలు పొందగలరు. బంగారం, వెండి, రైస్ వ్యాపారస్తులకు చాలా లాభదాయకంగా ఉండవచ్చు. రాజకీయ నాయకులకు ప్రజల్లోనూ అధిష్టానంలోనూ కూడా మంచి గుర్తింపు ఉంటుంది. ప్రజాహిత కార్యక్రమాలు చేయడం ద్వారా పదవులు పొందే అవకాశం కూడా ఉండవచ్చు. అలాగే కళాకారులకు యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. గాయకులకు, కవులకు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. వ్యవసాయదారులకు సస్యానుకూల వర్షములు పడి పంటలు బాగుంటాయి. స్త్రీలకు కుటుంబంలో గౌరవం ఉంటుంది. సంతానం వల్ల సుఖశాంతులు ఉంటాయి. వివాహం కాని స్త్రీలకు వివాహ యోగ్యత కలిగేటువంటి అవకాశం ఉంటుంది. పునరుసు నక్షత్రం 4వ పాదం వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ఆధ్యాత్మికతతో, మంచితనంతో ప్రతి విషయంలోని కూడా విజయాన్ని సాధిస్తారు. అలాగే పుష్యమి నక్షత్రం వారికి ఆదాయం బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. కుటుంబంలో, సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వారికి కొన్ని సందర్భాల్లో ప్రతిబంధకములు ఏర్పడినప్పటికీ సృజనాత్మక శక్తితో వాటిని అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఈ ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి శనిగ్రహానికి జపం చేయించడం, నువ్వులు, నల్లని వస్త్రం దానం చేయటం, అలాగనే మినుగులు, నీలం వస్త్రం దానం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, ప్రతిరోజు శివ దర్శనం చేయడం ద్వారా శుభ ఫలితాలు ఎన్నో పొందే అవకాశం ఉంటుంది. ఇవి ఈ ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా ఎన్నో మంచి ఫలితాల కోసం, మంచి విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. స్వస్తి.